ఆర్కే గారికి సహజంగా నేను ఇంతకుముందే చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ కట్టర కార్యకర్త. చంద్రబాబు గారి కంటే ఎక్కువగా తెలుగుదేశం పార్టీని ఎలా సస్టైన్ చేయాలని ఆలోచిస్తుంటారు. ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చంద్రబాబు గారి కంటే ఘాటుగా మాట్లాడేస్తారు, రాసేస్తారు. కాకపోతే జర్నలిజం అనేటటువంటిది ఒకటి అలవాటు ఉంది కాబట్టి ఆ పదజాలం వాడేస్తారు. ఎట్టకేలకు జగన్ పులి అని ఒప్పుకున్నారన్నమాట. మిగతా వాళ్ళందరూ ఏంటో మరి అప్పుడు. ఎందుకంటే పులివెందుల పులి, పిల్లి శాపనార్థాలు, పులివెందుల పులి అట్లాగా విమర్శించింది. ఇక్కడ మనం విత్తే విత్తుని బట్టే ఆ చెట్టుకాయలు ఉంటాయని జగన్ రెడ్డి ఇటీవల తరచుగా చెప్తున్నట్టుగానే అధికారంలో ఉన్నప్పుడు ఆయన గారు చేసిన అరాచకాలు ఇప్పుడు కర్మరూపంలో ఎదురొస్తున్నాయి. కర్మఫలాన్ని అనుభవించాల్సిందే. అదే నిజమైతే ఖచ్చితంగా కర్మఫలం ఇప్పుడు వీళ్ళు కూడా అనుభవించాలి కదా. అతని హయాంలో ఇలాంటి అరాచకం జరిగి ఉంటే మనం ఊరుకున్నామా? అప్పుడు నామినేషన్లప్పుడు వేషాలు వేస్తే ఖచ్చితంగా 30% గొడవలు జరిగినాయి. ఆ 30%ని 3,00,000% హైలైట్ చేశాం కదా. ఇప్పుడు మరి అదే పిల్లి శాపనార్థాలని చెప్పి ఉట్టి మాటలు మనమే తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఇదే పాయింట్ నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ దొంగ కేసులు, తప్పుడు కేసులు, వేధింపులు, హింస ఏవైతే ఉంటాయో అవి రేపొద్దున 4 అయినప్పుడు ఇదే పిల్లి శాపనార్థాలు ఈయన పెట్టుకోవాలి. జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. రాష్ట్రం బాగుపడాలంటే ప్రతీకార రాజకీయాలు ఉండకూడదు. కానీ ప్రతీకార రాజకీయాలు ప్రోత్సహించే మనస్తత్వం ఉన్నప్పుడు మావాడు కొడితే కరెక్టు, ఎదురోడు కొడితే కరెక్ట్ కాదు అనేటటువంటి వాదన జర్నలిజం ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తులే బలంగా చేస్తున్నప్పుడు సమాజాన్ని అస్థిరపరిచేటటువంటి కుట్రలకి జర్నలిజమే నీచంగా మారిపోయి ఒకప్పుడు విలువలని ప్రొజెక్ట్ చేసినటువంటి సంస్థల విలువలు దిగజారిపోయి వ్యవహరిస్తున్నప్పుడు జనాలని అబద్ధాల ఆటలలో, అబద్ధాల సముద్రంలో విహరింపజేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇదే ఎడిటోరియల్ రేపొద్దున ప్రభుత్వం మారకూడదని కోరుకుందాం. మారితే అప్పుడు ఇదే ఎడిటోరియల్ రివర్స్లో రాకుండా అలాగే రాయాలి. అప్పుడు కూడా ఇలాగే రాయాలి. మనం ఏది బిత్తామో అదే వస్తుంది, మనం ఏం చేసామో అదే వస్తుంది అన్నటువంటిది. విధ్వంసం అనేటటువంటి పాయింట్ కోట్ల రూపాయల భవనాలను అట్లా వదిలేస్తే నిస్సిగ్గుగా విశాఖపట్నం దగ్గర కేవలం 450 కోట్ల రూపాయలతో ఒక రాజధానికి కావలసిన అన్ని హంగులు వచ్చేసింది. దాన్ని పాజిటివ్ కాదు మనకి. ఇక్కడ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా నిరంతరం స్ట్రగుల్ అవుతున్నటువంటిది మాత్రం తప్పు అవుతుంది. ఇది నీతివంతమైన జర్నలిజం గురించి మనం మాట్లాడేటటువంటి మాట. నవరత్నాలు ఇస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది. ఇప్పుడు సూపర్ 6లో ఇస్తే తప్పు లేదు, అద్భుతం, సమాజానికి సేవ చేస్తున్నారు. నేను ఆ రోజుంది చెప్పా, ఈ రోజుంది చెప్పా. పేదవాళ్ళకి 4 ముద్దలు ఎవరు పెట్టినా తప్పు లేదు అన్నటువంటి. కానీ మనం అట్లా కాదే, దిగజారిపోయి రాస్తామే, దిగజారిపోయి చేస్తామే పనులు. అప్పుడు కట్టినటువంటి పోలవరానికి సంబంధించినటువంటి కాపర్ డ్యామ్కి ప్రాబ్లం వస్తే అవినీతి, అరాచకం. ఇప్పుడు వార్తలే రాయం, మనం నీతులు చెప్తాం. మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పట్టిన ఈ చీడ, ఈ నీచత్వం, ఈ దిగజారుడుతనం అదే విత్తింది, అదే ఇక్కడికి మొగ్గు చూపింది. భవిష్యత్తుని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని రాష్ట్ర విభజనలోనూ వీళ్ళే పాపాత్ములు. అంత అడ్డగోలుగా విభజన జరుగుతుంటే అడ్డగోలుగా సమర్థించిన పాపాత్ములు ఇవాళకి కూడా ఆంధ్రాని వెంటాడుతున్నటువంటి నీచత్వంతో కూడినటువంటి జర్నలిజం చేస్తున్నవాళ్ళు. ఆంధ్రాకి అర్థం చేసుకునేటటువంటి తెలివి ఉన్న కులం పేరుతోనో, వర్గం పేరుతోనో, వర్ణం పేరుతోనో, అభిమానం పేరుతోనో నెత్తినేసుకుంటున్నటువంటి తప్పుల్ని కనుక మనం సరి చేసుకోకపోతే భావితరాలు క్షమించవు కాదు, భావితరాల్ని మనం నాశనం చేసుకున్నట్టు.